విద్యార్థులందరికీ నమస్కారం. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బయాలజీ, రామయ్య వాసవి మెడికల్ అకాడమీ, పెద్దంబర్పేట్, హైదరాబాద్. గత 3-4 రోజుల నుండి ఈ వీడియో క్లాసెస్ ద్వారా ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి డిఎస్సిలోని స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఉండేటువంటి క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్తో పాటు దానికి సరౌండింగ్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ని నేను మీతో పంచుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇది 4వ రోజుగా మేము ముందుకు వచ్చినాను. అయితే దీంట్లో ఒక డిఎస్సి ఆస్పిరెంట్ సింగారపు కరుణాకర్ అనే ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ఒక 2 క్వశ్చన్స్ దీన్ని కొంచెం అనాలిసిస్ చేయండి అని వాట్సాప్ పెట్టినాడు, అంటే ఆ కామెంట్లో పెట్టినాడు. సరే, అవి 2, ఒకటేమో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి క్వశ్చన్, రెండోదేమో రెస్పిరేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే అభ్యర్థులు దీన్ని ఒకసారి నేను దాన్ని అనాలిసిస్ చేస్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. నేను మీకు చెప్పబోయేటువంటి ఒక అంశం ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో 80% మార్క్సే ఎందుకు వస్తాయి, అదే ఇంటర్మీడియట్ అకాడమిక్ ఓరియంటేషన్లో 98% ఎందుకు వస్తున్నాయి, ఎంట్రన్స్లో 80% దాటి వచ్చే ఛాన్స్ తక్కువ. ఈవెన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కూడా 80% దాటి వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి కారణాన్ని ఆస్పిరెంట్ అధ్యయనం చేయాలి. దీంట్లో కొన్ని ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎవరైతే ఆ క్వశ్చన్ పేపర్ని సెట్ చేసినారో ఆ ప్రొఫెసరు, ఒక క్వశ్చన్కు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ ఇచ్చినటువంటి 4 అంశాల్లో ఆప్షన్లో ఏ ఆప్షన్ అయినా ఆ క్వశ్చన్కు రైట్ ఆన్సరే. మరి ఎట్లా, మరి దీనికి ఏంది ఆన్సరు అనంటే, ఆ క్వశ్చన్ పేపర్ సెట్టరు లేదా ఆ ప్రొఫెసరు ఏ ఆప్షన్ని ఆన్సర్గా ఎన్నుకున్నాడో అది మనం అభ్యర్థి పెట్టగలిగితే రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఆన్సర్ రైట్ అయినప్పటికీ ఆ ఆప్షన్ని కనుక ఆస్పిరెంట్ ఎన్నుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ సెట్టర్, ఆ ప్రొఫెసర్ యొక్క ఆప్షన్ మీరు పెట్టలేని పరిస్థితిలో అది రాంగ్ ఆన్సర్ కిందకి వస్తుంది. అందుకోసమే మనం గమనిస్తే గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, ఆ క్వశ్చన్ పేపర్స్ని, ఆన్సర్ షీట్లని ఫస్ట్ ఆన్సర్ షీట్ అని, ఆన్సర్ కీ పేపర్ అని, సెకండ్ కీ పేపర్ అని, ఈ థర్డ్ కీ పేపర్ అని ఇస్తారు. ఏంది దీంట్లో ఉన్న లాజిక్ ఏంది? అసలు క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి ప్రొఫెసర్లు, గవర్నమెంట్ సీనియర్ టాప్ అండ్ ప్రొఫెసర్లు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఒక కీ పేపర్ సరిపోదా? 2-3 ఎందుకు ఇవ్వాలి అని అంటే, దీంట్లో ఉన్నటువంటి అంశం అదే. ఆ ప్రొఫెసరు ఏదైతే ఆప్షన్ని ఆన్సర్గా ఎన్నుకున్నాడో అదే ఆప్షన్ని ఆస్పిరెంట్ ఆన్సర్గా పెడితే ఆన్సర్ రైట్ అవుతుంది, లేకపోతే తప్పు అవుతుంది. మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా ప్రొఫెసర్ దానికి ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే ఏంది అర్థం అంటే, ద మల్టిపుల్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి వాటికి ఆన్సర్ చేయడం అది ప్రొఫెసర్ యొక్క, ఆ క్వశ్చన్ పేపర్ సెటర్ యొక్క ఒపీనియన్నే మనం హానర్ చేయాలి. అట్లాంటి క్వశ్చనే ఇప్పుడు దీంట్లో ఇచ్చినాడు. అంటే ఇవన్నీ నేను ముందు మీకు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో, కోచింగ్లో క్లారిటీగా ఇస్తాను. ఏది ఇచ్చినా కూడా ఐదర్ 1 or 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ భగవదాధీనం. అంటే ఆ సెట్టర్, ఆ ప్రొఫెసర్ ఎన్నుకునేటువంటి ఆప్షను ఆస్పిరెంట్ ఎన్నుకుంటే రైట్ ఆన్సర్. అంటే 4 ఆప్షన్లలో ఆ ప్రొఫెసర్ ఏమి ఎన్నుకుంటాడో అది ఆస్పిరెంట్ ఎన్నుకోవాలి. దీన్ని నేను ఏమంటున్నాను అంటే, 99.99% ఎగ్జామ్ ద్వారా ఆ 0.001% అది మనం దాన్ని అట్లా చూడాలి, అదృష్టంలాగా చూడాలి. అంటే ఇప్పుడు 69.2 వచ్చినటువంటి అభ్యర్థికి ఉద్యోగం వస్తుంది, 69 వచ్చిన ఆయనకు ఉద్యోగం రాదు. అంటే 29 మార్కులు వచ్చిన ఆయనకు సబ్జెక్ట్ లేదని ఎట్లా అనుకుంటాం? 69.2 వచ్చిన ఆయన అద్భుతమైన మేధావని ఎట్లా అంటాం? నేనేమంటున్నా, ది మీన్ వైల్ వేర్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ సక్సెస్ అండ్ అన్సక్సెస్ ఈజ్ మెయింటైనింగ్ బై ఏ స్మాల్ క్రాష్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అభ్యర్థి, అందుకోసమే కోచింగ్ అవసరం. ఎక్కడ నేను చెప్పినాను, ఫస్ట్ వీడియో నుండి కూడా అదే చెప్తున్నాను. కోచింగ్ అనేటువంటిది ఆస్పిరెంట్కు 20%కే అవసరము. అంటే మనకు 60% పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్కు ఒక 20% క్లాస్ రూమ్ కోచింగ్, ఇట్ మే బి ఆఫ్లైన్, ఇట్ మే బి ఆన్లైన్, దొరికితే దట్ కెన్ బి లీడ్స్ టు 80% ఈజ్ నథింగ్ బట్ ద డిస్టింక్షన్. కాబట్టి దీంట్లో మనకు ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని నేను మీ ముందు, మీ అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించాలి. అంటే కరుణాకర్ ఆస్పిరెంట్ దాన్ని
మనకు దీన్ని ఎనాలిసిస్ చేయమని కోరినారు. దాన్ని నేను ఇక్కడ మీకంటే ఒక్కొక్క క్వశ్చన్ ఫోటోసింథసిస్లో వచ్చినటువంటి క్వశ్చన్ చెప్పడానికి అది ఫోటోసింథసిస్ అనేది చాలా లార్జెస్ట్, అంటే పెద్ద లెసన్ అది. దాని యూనిట్ అనాలే, బట్ లెసన్ అంటాం. రెస్పిరేషన్ కూడా అంతే. దాని నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ నాకు తెలిసి సుమారుగా మోర్ ఆర్ లెస్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫోటోసింథసిస్ ఐదర్ 3 or 4. ఫ్రమ్ రెస్పిరేషన్ వీఆర్ గెటింగ్ ఐదర్ 1 or 2. అంటే ఒకవేళ 3 క్వశ్చన్స్ వస్తే 1.5, 2 వస్తే 1, అంటే 2.5 మార్క్స్ వెయిటేజ్ అవి 2. మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఫోటోసింథసిస్ని మించినటువంటి లెసన్ ఇంకోటి లేదు. అంటే అంత పెద్ద లెసన్ ఇంకోటి లేదు. దాన్ని చీల్చి చెండాడొచ్చు. అది కాన్సెప్ట్ ఓరియంటేషన్. 1-2 సార్లు కనుక ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే జీవితకాలం దాన్ని చదవాల్సినటువంటి అవసరం లేకుండా, అంటే కాన్సెప్ట్ అర్థమైతే చదవాల్సినటువంటి అవసరం లేకుండా ఆన్సర్ చేయవచ్చు. అంటే కాన్సెప్ట్ అర్థమైతే చదవాల్సిన పని లేదు. ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాకుంటే కూడా చదవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు చదివినా ఆన్సర్ రాదు అని. కాబట్టి దాన్ని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూసిన తర్వాత దాన్ని చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే ఈ సైటోకైన్స్, జిబెరెలిన్స్, ఆక్సిన్స్, అబ్సెటిక్ ఆమ్లం అనేటువంటివి ఉన్నాయి. ఈ ఫైటో హార్మోన్స్, ఇది కూడా ప్లాంట్ ఫిజియాలజీలో భాగమే. అయితే ఈ సైటోకైన్స్ అనేటువంటి ధర్మాలు ఎందుకు ఇచ్చినాడు ఈ లెసను? అసలు చాలా అద్భుతమైనటువంటి సిలబస్ని ఫ్రేమ్ చేసినారని మొదటిసారి అనుకుంటున్నాను. ఏంది దీంట్లో ఉన్నటువంటి, ఎందుకు దీన్ని ఇచ్చినాడని అంటే, దీంట్లో ఈ సైటోకైనిన్స్, జిబెరెలిన్స్, ఆక్సిన్స్ వీటి యొక్క ధర్మాలు కుడి ఎడమగా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజియస్ స్టేటస్ ఒక ఆస్పిరెంట్కి ఉందా లేదా దాన్ని ఎగ్జామిన్ చేయడం కోసం ఎగ్జామినర్ ఈ లెసన్ తీసుకున్నాడు. అంటే ఈ లెసన్ ద్వారా ఈ కన్ఫ్యూజియస్ మైండ్ కాకుండా స్టేబుల్ మైండ్ కావాలి, ఒక టీచర్కు స్టేబుల్ మైండ్ కావాలి అనేటువంటి దాన్ని ఈ లెసన్ ద్వారా ఎగ్జామినరు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకని ద ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద సైటోకైన్స్, జిబెరెలిన్స్ అండ్ ఆక్సిన్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆర్ సేమ్ ఆర్ ఈక్వల్. The similar characters we can see, a small diffraction of the character can be differentiated to gibberellins from auxins. అంటే ఇట్లా. కాబట్టి దీన్ని మనం చూసినప్పుడు దీనికి ఆన్సర్ ఏంది? సైటోకైనిన్స్ ఉన్నాయి. ఆకు రాలకుండా చేయుట, సెనెసెన్స్ అంటారు దీన్ని. అంటే సెనెసెన్స్ను నిరోధించేటువంటి, సెనెసెన్స్ రాకుండా చూసేటువంటి ఫైటో హార్మోన్స్లో సైటోకైనిన్స్ ఉన్నాయి, జిబెరెలిన్స్ ఉన్నాయి. ఈ మూడింటికి కూడా ఆ ధర్మం ఉంది. ఆకు రాలకుండా అంటే సెనెసెన్స్ నిరోధించేటువంటి ఆ క్యారెక్టర్ అయితే ఉందో ఈ మూడింటికి ఉంది. తర్వాత ఇప్పుడు ఈ జిబెరెలిన్స్ ఉన్నాయి. ఈ జిబెరెలిన్స్ ఏం చేస్తానంటే, జిబెరెలిన్స్ ఆర్ ఎంకరేజ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లోరిజిన్. వాస్తవంగా మొక్కలో ఫైటో హార్మోన్ ఏది కూడా పుష్పించడాన్ని ప్రేరేపించదండి. పుష్పించడాన్ని ప్రేరేపించేటువంటి పదార్థం ఫ్లోరిజిన్. పుష్పించడాన్ని ప్రేరేపించేటువంటి పదార్థం ఏంటంటే ఫ్లోరిజిన్. ఈ ఫ్లోరిజిన్ను ఉత్పత్తి చేసేది జిబెరెలిన్. ఈ జిబెరెలిన్ అనేటువంటి ఫైటో హార్మోను ఈ ఫ్లోరిజిన్ ఉత్పత్తి చేస్తే, అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లోరిజిన్ కెన్ బి ఎంకరేజ్డ్ బై జిబెరెలిన్స్ అండర్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. కాంతి సమక్షంలో ఈ జిబెరెలిన్స్ ఫ్లోరిజిన్ను డెవలప్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫ్లోరిజిన్ ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేసేదంటే ఫ్లోరిజిన్. వాస్తవంగా జిబెరెలిన్స్ కెనాట్ బి డైరెక్ట్లీ ఎంకరేజెస్ టు ద ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. But the flowering of plants can be encouraged by flourishing. Indirectly, the flourishing under presence of sunlight can be synthesized from gibberellins. అంటే ఇక్కడ పుష్పించడం ప్రేరేపించట అనేటువంటిది జిబెరెలిన్స్. సరికాని జత అన్నాడు. ఇప్పుడు ఆక్సిన్స్ పార్శ్వకోరకాల పెరుగుదలను ఇది తప్పకుండా ఇది గమనించాలి. ఈ ఆక్సిన్స్ ఏం చేస్తాయి? క్రితంలో నేను చెప్పినాను ఇది. ఇక్కడ మనకు కాండాగ్ర భాగంలో 2 రకాలైనటువంటి మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు, సబ్ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. లాటరల్ బడ్ అని, ఎపికల్ బడ్ అని 2 ఉంటాయి. మీరు ఏ భాగం తీసుకున్నా కూడా కాండంలో ఉండేటువంటి బడ్స్ 2. ఒకటి యాక్సిలరీ బడ్ అంటాము, లాటరల్ బడ్ అంటారు. దీన్ని ఎపికల్ బడ్ అంటారు. ఎపికల్ బడ్ కెన్ బి ఎంకరేజెస్ టు ద వర్టికల్ గ్రోత్ అండ్ యాక్సిలరీ బడ్ కెన్ బి ఎంకరేజెస్ టు ద లాటరల్ గ్రోత్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆక్సిన్స్ కెన్ బ్రేక్స్ టు ద గ్రోత్ ఆఫ్ లాటరల్ బడ్స్. అంటే పార్శ్వకోరకాల యొక్క పెరుగుదలను ఆక్సిన్స్ నిరోధిస్తాయి, ఎంకరేజ్ చేయవు. అంటే ఈ పార్శ్వకోరకాల పెరుగుదలను ఎంకరేజ్ చేసేది సైటోకైనిన్. ఈ సైటోకైనిన్స్ ఏం చేస్తాయంటే, దేవర్ ఎంకరేజెస్ టు ద లాటరల్ గ్రోత్. ఇంకోటి ఉంది, సైటోకైనిన్స్కి ఒక ధర్మం ఉంది. ఏంది ఆ సైటోకైనిన్స్కి ఉండేటువంటి ధర్మం ఏంటంటే, ద సైటోకైనిన్స్ కెన్ ఎంకరేజెస్ టు ద వర్టికల్ గ్రోత్ ఓన్లీ. అంటే మనం ఇప్పుడు ఈ వర్టికల్ గ్రోత్ పెరిగేటువంటి ఈ కండిషన్లో ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద సైటోకైనిన్స్, వాట్ హ్యాపెన్? సైటోకైనిన్స్ బ్రేక్స్ టు వర్టికల్ గ్రోత్ అండ్ ఎంకరేజెస్ టు లాటరల్ గ్రోత్. అంటే ద ప్రమోటింగ్
ద ఎంకరేజింగ్ ఆఫ్ ద వర్టికల్ గ్రోత్ బై ద ఆక్సిన్స్ నోన్ యాజ్ ఎపికల్ డామినెన్సీ, శిఖరాధిక్యత అంటారు. ఈ శిఖరాధిక్యతను ప్రేరేపించేటువంటిది ఆక్సిన్, శిఖరాధిక్యతను నిరోధించేది సైటోకైనిన్. అంటే ద సైటోకైనిన్స్ ఆర్ బ్రేక్స్ టు వర్టికల్ గ్రోత్ అండ్ దే కెన్ ఎంకరేజెస్ టు లాటరల్ గ్రోత్. అంటే శిఖరాధిక్యతను నిరోధించి ఈ పార్శ్వ పెరుగుదలను ప్రమోట్ చేసేటువంటి ఫైటో హార్మోన్ని మనం ఆక్సిన్ ఏమంటాం, సైటోకైనిన్స్ అంటారు. అంటే సైటోకైనిన్స్ కెన్ ఎంకరేజెస్ టు లాటరల్ గ్రోత్ అండ్ జిబ్బరెలిన్స్ కెన్ ఎంకరేజెస్ టు lateral growth and internodal elongation, and auxins were encourages to apical growth. Apical dominancy అంటారు, శిఖరాధిక్యత, శీర్షాధిక్యత అంటారు. ఈ అప్సైటిక్ ఆమ్లం అనేటువంటిది పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ద ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా కెన్ బి ఎంకరేజ్డ్ బై సైటోకైనిన్స్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా కెన్ బి ఎంకరేజ్డ్ బై అప్సైటిక్ యాసిడ్. ఇట్లా మనం ఈ సైటోకైనిన్స్ కావచ్చు, జిబ్బరెలిన్స్ కావచ్చు, లేకపోతే ఆక్సిన్స్ కావచ్చు, దీంట్లో ఈ మూడు కూడా దే కెన్ బి ఎంకరేజ్ టు గ్రోత్ ఇన్ ప్లాంట్స్. అండ్ ఇన్ అదర్ హ్యాండ్ ద అప్సైటిక్ యాసిడ్ అండ్ ఇథైలిన్ కెన్ సే దీస్ టూ వర్ బ్రేక్స్ టు ద గ్రోత్ అండ్ ఎంకరేజెస్ టు సెనెసెన్స్ అండ్ ప్రమోట్ టు డార్మెన్సీ. నేను ఏమంటున్నానంటే ఈ మూడు పెరుగుదలను ప్రేరేపించేటువంటి ఫైటో హార్మోన్లకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి జిబ్బర్లిన్లో ఫైటో హార్మోన్స్లో మొదటిది అప్సైటిక్ ఆమ్లం, రెండోది ఏబిఏ. అయితే దీని ఆన్సర్ కోసమే మనం ఇక్కడ ప్రయత్నం చేసినాం. ఏమంటున్నామంటే ద సైటోకైనిన్స్ కెన్ బ్రేక్స్ టు సెనెసెన్స్. తర్వాత జిబ్బర్లిన్స్ కెన్ ఎంకరేజెస్ టు ఫ్లవరింగ్. ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఎంకరేజింగ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్లోరిజిన్ ఫ్రమ్ జిబ్బర్లిన్స్ అండర్ ప్రజెన్స్ ఆఫ్ sunlight. What happened? They forms to flourishing, then flourishing encourages to flowering, means gibberellins are encourages to flowering. And even you see the auxins, these were breaks to the growth of lateral buds, but here they can be encourages to the lateral buds growth, means ఇది మనకు ఆన్సర్గా చూస్తాము. ఆక్సిన్స్ అనేటువంటివి పార్శ్వకోరకాల పెరుగుదలను ఎంకరేజ్ చేయవు. తర్వాత అప్సైటిక్ ఆమ్లం కూడా కరెక్టే. ఏమన్నా నేను ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అప్సైటిక్ యాసిడ్ ఇన్ ద ప్లాంట్ బాడీ, వాట్ హ్యాపెండ్, దే బికమ్స్ టు క్లోజ్ టు ద స్టొమాటా. A closing of stomata can be encouraged by ABA and opening of stomata can be encouraged by cytokinins. అంటే సైటోకైనిన్లు పత్రరంధ్రాలు ఓపెన్ అయ్యేటట్టుగా చేస్తాయి కాబట్టి ఈ పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దే కెన్ బి ఎంకరేజ్ టు ద ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సక వేగాన్ని పెంచేటువంటి ఫైటో హార్మోన్ సైటోకైనిన్లు అయితే బాష్పోత్సక వేగాన్ని తగ్గించేటువంటి, నిరోధించేటువంటి, క్లోజ్ చేసేటువంటి ఫైటో హార్మోన్గా ఏబిఏని గుర్తిస్తాము. కాబట్టి ఏబిఏ కెన్ బి క్లోజ్, ఏబిఏ కెన్ బ్రేక్, ఏబిఏ కెన్ ఇన్హిబిట్ టు ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. అందుకోటి ఈ ఏబిఏ ఏం చేస్తుందంటే దెన్ దే క్లోజ్ టు ద స్టొమాటా. అంటే మనకు లార్జ్ స్కేల్ లెవెల్లో నిల్వ చేసినటువంటి పొటాటోల పైన, అంటే ఆలుగడ్డల పైన ఈ ఏబిఏని స్ప్రే చేస్తారు. ఎందుకని అంటే ఏబిఏ కెన్ బ్రేక్స్ టు స్టొమాటా, క్లోజ్ టు స్టొమాటా. కాబట్టి దాంట్లో ట్రాన్స్పిరేషన్ జరిగేటువంటి అవకాశం లేదు. అండ్ ఈవెన్ అది స్టొమాటా క్లోజ్ చేయడం ద్వారా దెర్ ఇస్ నో సోర్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ బిట్వీన్ అండ్ ఎన్విరాన్మెంట్ విత్ ట్యూబ్, ఐ థింక్ పొటాటో. కాబట్టి ఇట్లా మనకు దీన్ని నిల్వ చేసేటువంటి ఆలుగడ్డల పైన ఏబిఏని పిచికారీ చేస్తే చాలా కాలం పాటు తాజాగా నిల్వ ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. రెండోది శాఖీయ కూరగాయల యొక్క పెరుగుదలను కూడా ఏబిఏ ఆప్ చేస్తుంది. కాబట్టి ఇట్లా నేను ఏమంటున్నానంటే ఈ లెసన్ని, ఈ ఆన్సర్ను మనం ఎనలైజ్ చేయడం కోసం ఇది ఫైటో హార్మోన్స్లో ఉంది. ఫైటో హార్మోన్స్తో పాటు ఫోటోపిరియాడిజం అన్నాడు. ఈ ఫోటోపిరియాడిజం, ఈ ఫైటో హార్మోన్స్ కలిపితే మనకు దాదాపుగా 3 క్వశ్చన్లు వస్తాయి. ఈ ఫోటోపిరియాడిజం కాంతి కాలావధి అంటారు. అంటే పగలు రాత్రికి అనుకరిస్తూ, పగలు రాత్రికి చర్యను చూపుతూ మొక్కలు పుష్పించడాన్ని, దాన్ని మనం ప్రేరేపించడాన్ని, దాన్ని మనం కాంతి కాలావధి ఫోటోపిరియాడిజం అంటారు. ఈ ఫోటోపిరియాడిజం కూడా ఒక మంచి లెసను. దాంట్లో మనకు న్యూట్రల్ డే ప్లాంట్స్ అని, తర్వాత లాంగ్ డే ప్లాంట్స్ అని, అండ్ షార్ట్ డే ప్లాంట్స్ అని, లాంగ్ నైట్ ప్లాంట్స్ అని, అండ్ షార్ట్ నైట్ ప్లాంట్స్ అని, దీర్ఘ అంటే తటస్థ దీప్తికాల మొక్కలు, దీర్ఘదీప్తికాల మొక్కలు, హ్రస్వదీప్తికాల మొక్కలు ఉన్నాయి. ఈ దీర్ఘదీప్తికాల మొక్క అనేటువంటిది హ్రస్వ రాత్రికాల మొక్క ఇది. దీర్ఘదీప్తికాల మొక్క, హ్రస్వ రాత్రికాల మొక్క కూడా సమానమే అట్లా. కాబట్టి దీన్ని మనం నెక్స్ట్ మనం ఒరిజినల్గా ఏదైతే యాప్ మొదలుపెట్టి స్టార్ట్ చేస్తామో దాంట్లో ఈ ఫైటో హార్మోన్స్ అనేటువంటి చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా క్వశ్చన్ బయటికి పోయేటువంటి ఛాన్స్ లేకుండా దీన్ని మనం అధ్యయనం చేయవచ్చు.
తర్వాత ఇప్పుడు ఆ ఆస్పిరెంట్ అడిగినటువంటి మనం క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే దాంట్లో ఏముంది అని అంటే ఇది ఇచ్చినాడు. ఇది కాంప్లికేటెడ్ అని అనుకుంటాం. ఏమైందంటే ద నెట్ గెయిన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఏటీపీ హౌ మెనీ దే సింథసైజ్డ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ వాస్ గివెన్ ఇన్ ఏ క్వశ్చన్. వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడేటువంటి నికర ఏటీపీలు ఎన్ని అన్నాడు ఆయన. నికరం అంటే లాభం నుండి మొత్తం నుండి ఖర్చులు పోవాలి, అప్పుడు నికరమైంది. అయితే దీంట్లో ఏమిచ్చినాడు అని అంటే ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ ద నెట్ గెయిన్డ్ నెంబర్ ఆఫ్ ఏటీపీ ఫర్ ఏ 1 మోల్ గ్లూకోజ్ అన్నాడు. అంటే వాయు సహిత శ్వాసక్రియలో 1 మోల్ గ్లూకోజ్ నుండి ఏర్పడేటువంటి నికర ఏటీపీలు. అసలు మొత్తం ఏటీపీలు తెలవాలి కదా, ఖర్చులు ఎన్ని అయినాయి, మొత్తం ఏటీపీలు ఎన్ని ఏర్పడాయో తెలిస్తే దాని నుంచి నికర ఏటీపీలు మనకు దొరుకుతుంది. కాబట్టి మొత్తం ఏటీపీలు చూడాలి. ఫస్ట్ మొత్తం ఏటీపీలు చూడాలంటే వాయు సహిత శ్వాసక్రియలో 3 దశలు ఉన్నాయి. ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ వీ హ్యావ్ ద 3 స్టేజెస్: గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ అండ్ ఈటీఎస్. In glycolysis, what happened? Just we are going to synthesizing the 4 ATP through direct phosphorylation. By the reducing of the 2 NADH2, the finally under presence of oxygen, 2 NADH2 which were reduced in glycolysis can be transferred to ETS finally. Due to the transport time, what happened? The NADH2, if it belongs to glycolysis, they lose a pair of electrons. But finally in ETS, we require the pair of electrons for the synthesis of ATP. Generally in NADH2, we have the 6 ATPs, 6 electrons. These can lead to the formation of 3 ATP when they are entering to the ETS. అంటే వాయు సహిత శ్వాసక్రియలో 3 దశలు ఘట్టాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది గ్లైకాలసిస్. ఇది మొత్తం చెప్పాలంటే చెప్పడానికి కదా ఒక 20 గంటలు పట్టుద్ది. అందుకని చాలా కాన్సెప్ట్ ఓరియంటేషను సరే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏమడిగినాడు? ఒక గ్లూకోజను పూర్తిగా ఆక్సీకరణం చెందితే వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడేటువంటి మొత్తం నికర అన్నాడు. ద టోటల్ సింథసైజ్డ్ నెట్ గెయినింగ్. దీనికి ఆన్సర్ ఏమిచ్చినాడు ఆయన అంటే ఐదర్ 2 or 3 అన్నాడు. ఎట్లా ఇది 2 or 3 అని అంటే దీంట్లో మాత్రం ఇది తప్పకుండా ఈ 36 ఈజ్ రైట్ ఆన్సర్, ఈ 38 ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అని అంటే బిఫోర్ 2004 కంటే ముందు ఇది కూడా రైట్ ఆన్సరే. సాల్స్బరీ అండ్ జెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేసినారు అని అంటే దే వాజ్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూఫ్డ్ ద NADH2 if it belongs to glycolysis finally when it is entered for the ETS they able to form for the 2 ATP in place of 3 due to the loss of the pair of electrons in transport from cytoplasm to oxysomes అన్నాడు. అంటే సాల్స్బరీ అండ్ జెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేసినారు వీళ్ళు అని అంటే 2004 కంటే ముందు మొత్తం ఏర్పడేటువంటి ఏటీపీలు గ్లూకోజ్ ఆక్సీకరణం చెందితే వాయు సహిత శ్వాసక్రియలో 40. దాంట్లో నుంచి 2 కనుక మన గ్లైకాలసిస్లో కన్జ్యూమ్ అయ్యేటువంటి ఫస్ట్ రియాక్షన్, థర్డ్ రియాక్షన్లో గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడేటప్పుడు, తర్వాత గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుండి గ్లూకోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడేటప్పుడు ఆ 2 ఏటీపీలు కన్జ్యూమ్ అవుతాయి. ఈ ఏర్పడేటువంటి కన్జ్యూమ్ అయ్యేటువంటి 2 ఏటీపీలని ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏటీపీల నుండి మైనస్ చేస్తే మిగిలింది నెట్ గెయినింగ్ అవుతుంది. అయితే 2004 కంటే ముందు ఇది కూడా రైట్ ఆన్సరే. కానీ ఇప్పుడు సాల్స్బరీ అండ్ జెన్సన్ ద న్యూ థియరీ can be explained to the total number of ATP when the glucose atom undergoes for the complete oxidization under presence of oxygen. Is 36 is answer. ఎట్లా అనేటువంటిది నేను మీ ముందుకు చూద్దాం. ఇది ఇప్పుడు చూద్దాం. టోటల్ నెట్ గెయిన్ ఏంటంటే దీన్ని మరి అడిగారు కాబట్టి దీన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ ఉందండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ తీసుకున్నప్పుడు మీకు చిన్న బ్రీఫ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏమవుతుందంటే జస్ట్ గ్లూకోజ్ ది మోడిఫైడ్ యాజ్ పైరువిక్ యాసిడ్. ఇది పైరువిక్ యాసిడ్. ఇదంతా మీకు తెలిసి ఉంటే అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ మీ కన్జ్యూమ్డ్ ఏటీపీ అంటే వినియోగపడుతుంది, ఇక్కడ కూడా ఏటీపీ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా చాలాసార్లు వాయు సహిత శ్వాసక్రియలో నష్టపోయే ఏటీపీలను అడుగుతాడు, అవాయు శ్వాసక్రియలో నష్టపోయే ఏటీపీలను అడుగుతాడు. అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే 2 ఏటీపీ ద కన్జ్యూమ్డ్, వినియోగం ఇది నష్టం కాదు. వినియోగం అంటే ఇప్పుడు 10 రూపాయలు పెట్టి నేను ఇడ్లీ తినాను, అది వినియోగం. ఆ 10 రూపాయలు బిల్లు కట్టేటప్పుడు ఒక 2 రూపాయల బిల్ల జారిపోయింది, అది నష్టం. వాయు సహిత శ్వాసక్రియలో నష్టం అనేటువంటి పదం లేదు.
వాయురహిత శ్వాసక్రియలో ఎనరోబిక్ రెస్పిరేషన్లో నష్టం ఉంది. నష్టం ఇన్ ద సెన్స్ లాస్. వీ లాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏటీపీ ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్. వీ హ్యావ్ ద 4 ఏటీపీ. ఫర్ ఎ పాత్వే వీ లాస్ 2 ఏటీపీ. అది నష్టం వేరు, ఇది కన్జ్యూమ్. కాబట్టి ద ఫస్ట్ అండ్ థర్డ్ రియాక్షన్స్ వీ హ్యావ్ కన్జ్యూమ్డ్ టు 2 ఏటీపీ. తర్వాత ఏమవుతుంది అంటే హియర్ వీ రిడ్యూస్ టు NADH2. ఇది మీకు తెలిసే ఉంటుంది. తర్వాత ఇక్కడ NADH2 అంటే 2 NADH2 రిడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఒక మనకి ATP వస్తుంది, ఇక్కడ ఒక ATP వస్తుంది, ఇక్కడ ఒక ATP వస్తుంది, ఇక్కడ ఒక ATP వస్తుంది. అంటే ఇన్ glycolysis of aerobic respiration directly we are getting 4 ATPs, 1 2 3 4. But means aerobic respiration means under presence of oxygen. Under presence of oxygen what happened, they can be leads to Krebs cycle and after they enter to ETS. ఇది ETS అంటే ఈ మూడింటిని కలిపి ద మెకానిజం ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లూకోజ్, ఒక మోల్ గ్లూకోజ్ ఇందులోకి పోతే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ట్రయోజ్ అణువులు ఏర్పడతాయి. అంటే 3 కర్బన పరమాణులు ఉండేటువంటి అదస్య పదార్థాన్ని ట్రయోజ్ అంటారు. ఇక్కడ DHAP అనేటువంటి ఒక పదార్థం తెలిసిందే మీకు. ఇది 3PGL అనేటువంటి ఒక పదార్థం ఏర్పడుతుంది. 3PGL నుంచి మాత్రమే చర్య జరిగి పైరువికామ్లం ఏర్పడుతుంది. మళ్ళీ ఇది చర్యలోకి వచ్చినాక ఈ DHAP కూడా 3PGLగా మారి మళ్ళీ ఒక పైరువికామ్లం ఏర్పడుతుంది. అంటే ఇటువైపు రాసే రియాక్షన్ ఇటు రాసిన ఇబ్బంది లేదు. కాబట్టి అప్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఇస్ నథింగ్ బట్ ద గ్లైకాలసిస్. ఇన్ గ్లైకాలసిస్ వీఆర్ గెటింగ్ డైరెక్ట్లీ 4 ATPs ఆర్ దేర్ అండ్ వీ రిడ్యూస్ టు NADH2. ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నాడు కాబట్టి అండర్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ ద లీడ్స్ టు క్రెబ్స్ సైకిల్. హియర్ ఆల్సో లీడ్స్ టు క్రెబ్స్ సైకిల్. అంటే ఒక గ్లూకోజ్ను పూర్తిగా ఆక్సీకరణ చెందితే క్రెబ్స్ వలయం 2 సార్లు జరుగుతుంది. అంటే ఒక క్రెబ్స్ వలయం పూర్తి కావడానికి ఒక పైరువిక్ ఆమ్ల అణువు అవసరం. అంటే ఒక పైరువిక్ ఆమ్ల అణువు ఏర్పడాలంటే ఒక ట్రయోజ్ అణువు అవసరం. ఏ ట్రయోజ్ మాలిక్యూల్ ద పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్ ఈజ్ ఎనఫ్ ఫర్ కంప్లీట్ టు క్రెబ్స్ సైకిల్. అయితే ఈ క్రెబ్స్ సైకిల్లో కూడా ఇక్కడ ఒక NADH2, ఇక్కడ ఒక CO2, ఇక్కడ NADH2, ఇక్కడ CO2, ఇక్కడ ఒక NADH2, ఇక్కడ CO2, ఇక్కడ ఒక ATP. జంతువులైతే ATP, మొక్కలైతే GTP ఏర్పడుతుంది. ఇక్కడ మొక్కలైతే ATP, జంతువులైతే GTP ఏర్పడుతుంది. ఈ తర్వాత ఇక్కడ ఒక FADH2, ఇక్కడ ఒక NADH2 ఏర్పడుతుంది. ఇది ఇక్కడ కూడా అంతే NADH2. ఇదంతా నేను టూకీగా చెప్తున్నాను, అభ్యర్థి అడిగినాడు చెప్తున్నాడు. ఇది చెప్పాలంటే 20 గంటలు మీరు కూర్చోవాలి, నేను నిలబడి తైతక్కలు ఆడాలి. ఆడితే అప్పుడు మీకు ఏమన్నా అంటితే అంటొచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని మీకు సిలబస్గా ఇచ్చినప్పుడు మీరు 10వ తరగతి పుస్తకం చదివి నేనెంత పంతులు కావాలనుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు చూడాలి. కాబట్టి నేను రావట్లేదని చెప్పట్లేను. 10th క్లాస్ వరకు సిలబస్ టెట్లోనే అడుగుతున్నాడు. అసలు టెట్ సిలబస్ ఏంటండి స్కూల్ అసిస్టెంట్కు? 10th క్లాస్. టెట్లో 10th క్లాసే, మళ్ళీ ఇంటర్లో స్కూల్ అసిస్టెంట్లో కూడా 10థేనా? అంటే 10th వరకు పుస్తకాలు చదివి మళ్ళీ 10th క్లాస్ పాఠం చెప్పాలా? అంటే మరి ఇంగ్లీష్లో 10th ఇంగ్లీష్లో ఫెయిల్ అయినోడు మళ్ళీ ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టినట్టు ఏమర్థం అండి ఇది? ఇది అభ్యర్థి ఖచ్చితంగా ఇన్డెప్త్ సరౌండింగ్ క్లియర్ సబ్జెక్ట్ నేర్చుకుంటే తప్ప 1 మార్కు, 1/2 మార్కు, 2 మార్కులతోటి ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి. ఇక్కడ ఏమంటున్నా 2 ATPలు కన్జ్యూమ్ అయినాయి, ఇక్కడ 4 ఏర్పడి, అంటే ఓన్లీ పైరువిక్ ఆమ్లం ఏర్పడడం గ్లైకాలిస్లోనే. మళ్ళీ ఇప్పుడు ఇది ETSలోకి వస్తుంది కదా NADH2. బిఫోర్ 2004 ఏమనుకునే వాళ్ళు, ఈ NADH2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ అండి. దాంట్లో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక ATP ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్లు కావాలి. ATP ఏర్పడాలంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు వస్తే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటేనే ఆల్వేస్ దే ఆర్ ట్రాన్స్పోర్ట్ టు పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ATP 2 ఎలక్ట్రాన్లు కావాలి. అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్లు. ఒక NADH2 ఈజ్ ఈక్వల్ టు 6 కదా. ఒక NADH2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్లు కాబట్టి, ఒక ATP ఈజ్ ఈక్వల్ 2 ఎలక్ట్రాన్లు కాబట్టి, ఒక NADH2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ATPలు అవుతాయి అంటే 2 × 3 అనమాట. అంటే 3 ATP, 6 ఎలక్ట్రాన్లు కాబట్టి ఇక్కడ 3 ATPలు ఏర్పడతాయి. ATPలు 3 అంటే ఒక NADH2 ఈజ్ ఈక్వల్ టు 3 ATPలు. ఎప్పుడు అని అంటే ద NADH2 వేర్ ఇట్ ఈజ్ రిడ్యూస్డ్ ఇన్ క్రెబ్స్ సైకిల్ ఓన్లీ, ఇప్పుడు ఈజ్ ఎంటర్ టు ETS ఓన్లీ ఈజ్ ఏబుల్ టు ఫార్మ్ ఫర్ 3 ATP. ఎందుకని? ఇప్పుడు ఈ 2 ఎక్కడ జరుగుతాయండి? మైటోకాండ్రియాలో జరుగుతాయి 2 కూడా. అంటే మ్యాట్రిక్స్లోనేమో క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, ఇక్కడ ఈ ఆక్సిజోమ్ ఉంటుంది, దీనిపైన ETS జరుగుతుంది. దగ్గరే కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ ఖరీదు లేదు.
కాబట్టి ఈ Krebs వలయంలో ఏర్పడేటువంటి NADH2 ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ETS దే ఏబుల్ టు ఫార్మ్ ఫర్ 3 ATP ఇన్ ప్లేస్ ఆఫ్ 2 డ్యూ టు ద నో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏంది అని అంటే నేను ఏమనుకోవాలి ఇక్కడ అనంటే NADH2 ఆఫ్ Krebs cycle ఈజ్ ఈక్వల్ టు 3 ATP. ఎందుకని దీంట్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఒక ATP ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్లు కాబట్టి 6 ఎలక్ట్రాన్లు ఈజ్ ఈక్వల్ టు 3 ATP. అది Krebs వలయంలో ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడో ఏర్పడదు ఇది. The NADH2 was reduced in cytoplasm. It belongs to glycolysis. అంటే ఇది ETSలకు ఇది కూడా ETSలకు రావాలి కదా. Due to the transport, what happened? The NADH2 of glycolysis. 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి కానీ ట్రాన్స్పోర్ట్లో ది లాస్ట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది సాల్స్బరీ అండ్ జెన్సన్ ఎక్స్పెరిమెంటల్ దే వాజ్ ప్రూఫ్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ NADH2 ఆఫ్ గ్లైకాలసిస్ 6కు బదులుగా 2 పోతాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ఇది కనుక ETSలోకి వస్తే ఏమవుతుంది అంటే మనకు 4 ఎలక్ట్రాన్లు ఈజ్ ఈక్వల్ టు 2 ATP ఇన్ ప్లేస్ ఆఫ్ 3. The NADH2 if it belongs to glycolysis in ETS they are able to form for the 2 ATP was experimentally proved by Salisbury and Jensen. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ NADH2 ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అంటే 2 NADH2 ఆఫ్ గ్లైకాలసిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ATP. అంతే కదా. మరి డైరెక్ట్గా వచ్చినవి 4 ఉన్నాయి కదా. డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ఇన్ గ్లైకాలసిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ATP. అంటే టోటల్గా ద గ్లైకాలసిస్ ఆఫ్ అన్ aerobic respiration just we are gaining 8 ATP. In of these the 4 ATP belongs to direct phosphorylation, the remaining 4 belongs to ETS when they enter for electron transport system under presence of oxygen. అంటే aerobic respiration అన్నాడు కాబట్టి ఆక్సిజన్ ఉంటేనే అవుతుంది కదా, అది aerobic respiration అవుతుంది కదా. ఇప్పుడు ఇక నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకి 8 ATPలు aerobic respiration గ్లైకాలసిస్ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఇదేంది? దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? NADH2 4 NADH2 ఉన్నాయి, ఒక FADH2. ఇక్కడ కూడా 4 NADH2 ఒక FADH2 ఈ Krebs వలయంలో. అంటే గ్లూకోజ్ కూడా 2 పాత్వేలు 2 సైకిల్స్ కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇక్కడ Krebs సైకిల్లో మనకి NADH2 8 ఉన్నాయి, 8 NADH2. అంటే Krebs సైకిల్ కాబట్టి ప్రక్కన ఉంటుంది కాబట్టి ఒక NADH2 ఆఫ్ Krebs సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 3 ATP కదా. అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఒక NADH2లో 6 ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మన దగ్గర 8 ఉన్నాయి కాబట్టి 8 × 3 24 ATP వస్తుంది. తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా ఇక్కడ ఒక ATP ఇక్కడ ఒక ATP, అంటే డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ 2 ATP. అంటే Krebs వలయంలో ఉంది చెప్తున్నాను. డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా ఎన్ని 2 ATP. తర్వాత NADH ద్వారా ఎన్ని 8 3 24. తర్వాత FADH2 2 ఉన్నాయి కదా ఇంటూ 2 ATP ఈజ్ ఈక్వల్ టు 4 ATP. అంటే ఇక్కడ ఏమైంది 24 ఒక 4 28 2 30 ATPలు. మళ్ళీ ఇక్కడ ఒక 8 ATPలు ఉన్నాయి, అంటే గ్లైకాలసిస్ కూడా బాగానే కదా కాబట్టి 8 ATP అంటే ఏంది 38 ATPలు. మరి ఇప్పుడు నెట్ గెయినింగ్ అంటే ఈ 2 తీసేయాలి, అంటే -2 ATP అంటే 36 ATPs వస్తాయి. ఇది ఆన్సర్. దీనికి 38 అనేటువంటిది బిఫోర్ 2004 తప్ప ఇప్పుడు ఆన్సర్ కాదు. దీంట్లో మల్టిపుల్ ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. దీన్ని మళ్ళీ ఒకసారి నేను మీ ముందు పెడతాను, మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు aerobic respiration దీంట్లో మనకు 3 భాగాలు ఉన్నాయి. వాట్ ఆర్ దే? గ్లైకాలసిస్, Krebs cycle అండ్ ETS. ఇప్పుడు చూడండి, aerobic respiration the glucose directly split as pyruvic acid is nothing but the glycolysis. Here in the sense just we have the dehydrogenation reaction NADH2, here also this side NADH2. The 2 reactions are there. Here we consumed ATP, here also we consumed ATP. Under presence of oxygen means the glycolysis can be leads to Krebs cycle, finally leads to ETS. So here the pyruvic acid can be leads to the formation of Krebs cycle. Here also pyruvic acid can be leads to the formation of Krebs cycle. In Krebs cycle we have the NADH2 reduced here, the first reaction, and also here also NADH2, here also NADH2, and here CO2, and here CO2. Okay, ఒకటే NADH2, ఇక్కడ CO2 and NADH2, ఇక్కడ ఒక ATP,
ఇక్కడ ఒక FADH2, ఇక్కడ ఒక NADH2. ఇది స్ట్రక్చర్. స్కెల్టన్ అంటాం దీన్ని, అస్థిపంజరం. అట్లనే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే 4 NADH2, ఇక్కడ 2 FADH2, ఇక్కడ ఒక ATP, ఇక్కడ ఒక ATP. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం గ్లైకాలసిస్ని ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ 4 ATPలు వచ్చినాయి కదా మనకు. ఇదంతా తర్వాత తెలుస్తుంది మీకు. 4 ATPs అంటే డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్. ATP అండ్ త్రో దీంట్లో NADH2 ETSలోకి పోతుంది కదా దీని తర్వాత. ఇది కూడా NADH2 ETSలోకి పోతుంది కదా దీని తర్వాత. అంటే అర్థమైంది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉంటుంది రెస్పిరేషన్లో. ఆ ఈక్వేషన్ని దీని ద్వారా ETS ద్వారా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే మీరు విన్నది నేను చెప్పింది నిజం, లేకపోతే తప్పదు. కాబట్టి ఈక్వేషన్ అనేటువంటిది ఈక్వేషన్ డెవలప్డ్ ఫ్రమ్ ద అనాలిసిస్ ఆఫ్ ద ETS. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ త్రూ గ్లైకోలిసిస్ 4 అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఇక్కడ 2 NADH2 కాబట్టి 2 NADH2 అంటే NADH2 ఆఫ్ గ్లైకాలసిస్ కెన్ బి లీడ్స్ టు ఓన్లీ 2 ATP. 4 ఎలక్ట్రాన్లే ఉంటాయి, 2 పోతాయి అనుకున్నాం. కాబట్టి 2 × 2 ATP ఈజ్ ఈక్వల్ టు 4 ATP. ఇక్కడ 4, ఇక్కడ ఒక 4. నెక్స్ట్ ఇక క్రెబ్సే కదా. ఈ క్రెబ్స్లో NADH2 ఎన్ని ఉన్నాయనంటే 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8 NADH2 ఇంటూ 3 ATP ఈజ్ ఈక్వల్ టు 24 ATP. అండ్ క్రెబ్సోలైన్లో FADH2 ఎన్ని ఉన్నాయి, FADH2 ఎన్ని ఉన్నాయండి 2 ఇంటూ అంటే 1 + 1 కదా ఇంటూ 2 ATP ఈజ్ ఈక్వల్ టు 4 ATP. డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ అంటాం. డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ అంటే దీంట్లో 2 ఏర్పడ్డాయి కదా నేరుగా. కాబట్టి 2 ATP అంటే టోటల్గా 30 ATP. వేర్ ఇన్ ఓన్లీ క్రెబ్స్ సైకిల్ వీ గెటింగ్ 30 ATP. అంటే క్రెబ్సోలైన్లో ATPలు ఏర్పడవండి. క్రెబ్సోలైన్లో గ్లైకాలసిస్లో రిడ్యూస్డ్ NADH2 దే ట్రాన్స్ఫర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఆక్సిజోమ్స్ అండర్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దే టర్న్ ఇంటూ ATP ఈజ్ నథింగ్ బట్ ద ETS. అంటే గ్లైకాలసిస్ క్రెబ్సోలైన్లో క్షయకరణం చెందినటువంటి NADH2 FADH2 ETS అంటే మనకు ఆక్సిజోమ్ యొక్క ఉపరితల భాగంలో ఆక్సిజన్ సమక్షంలో అవి మళ్ళీ ఒకసారి క్షయకరణం నుండి ఆక్సీకరణం చెందుతాయి. ఫస్ట్ క్షయకరణం ఇక్కడ ఇన్ క్రెబ్స్ సైకిల్ అండ్ గ్లైకాలసిస్ దే రిడ్యూస్డ్ యాజ్ NAD రిడ్యూస్డ్ యాజ్ NADH2, FAD రిడ్యూస్డ్ యాజ్ FADH2. ఇక్కడ మనకు కణద్రవ్యంలో 2 గ్లైకాలసిస్లో మనకు 8 మైటోకాండ్రియాలోని మ్యాట్రిక్స్లో దే రిడ్యూస్డ్ టు 8 NADH2 అండ్ 2 FADH2. ఇన్ గ్లైకాలసిస్ వి గెట్ ద 2 NADH2 అంటే టోటల్గా 10 NADH2 2 FADH2. ఇవి మనకు రెడ్యూస్డ్ అయినటువంటి సబ్స్ట్రేట్స్ అనమాట. ఇవి ETSలోకి పోతాయి. ETS అంటే మైటోకాండ్రియాలోని ఎక్కడ అదే మ్యాట్రిక్స్లోనేమో మనకేం జరుగుతుంది, మ్యాట్రిక్స్లో జరిగేది ఏంటండి క్రెబ్స్ సైకిల్. ది సర్ఫేస్ ఆఫ్ ఆక్సిజోమ్ వీఆర్ గెటింగ్ ETS. సర్ఫేస్ ఆఫ్ ఆక్సిజోమ్ వీఆర్ గెటింగ్ ETS. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ అండ్ క్రెబ్స్ సైకిల్. ఈ డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ క్రెబ్స్ సైకిల్ అంటే 2 ATP, టోటల్గా 30 ATP ఉన్నాయి. అట్లానే మనకి గ్లైకాలసిస్ కూడా భాగమే కాబట్టి గ్లైకాలసిస్లో డైరెక్ట్ ఫాస్ఫోరిలేషన్ ఎంత ఉన్నాయి 4 ATP ఉన్నాయి. తర్వాత ఈ 2 దాంట్లోకి వస్తాయి అదే ETSలో త్రూ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా 4 ATP అంటే టోటల్గా ఎన్ని అంటే 38 ATP అయినాయి. దీంట్లో మనకు నెట్ గెయినింగ్ ఇన్ ద సెల్స్ వాట్ కన్సర్న్ హియర్ ద కన్స్యూమ్డ్ నెంబర్ ఆఫ్ ATP ఇన్ గ్లైకాలసిస్ బికమ్స్ టు మైనస్ ఫ్రమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ATP. జస్ట్ వీఆర్ గెటింగ్ ద ఇది మనకు 38 మైనస్ 2 ATP 36 ATPs మనకు నికర లాభం. ఇక్కడ ఏ గ్లూకోజ్ ఆటం ఏ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఆక్సిడేటివ్ phosphorylation or aerobic respiration. What happened, the glucose molecule
they are able to form for the 38 total number of ATP. In of them, the 8 ATPs are belongs to glycolysis. In of them, the 4 ATP directly phosphorylation. The remaining 4 ATPs we can be synthesized in ETS under presence of oxygen from the reduced NADH2 of glycolysis. Then NADH2 of glycolysis, what is the differentiation in between? The glycolysis NADH2, they lost a pair of electrons due to the transport from cytoplasm to oxysomes. With this reason, what happened? In place of 3, the NADH2 of glycolysis can able to form for the 2 ATP, means 2 NADH2 of the glycolysis able to form for 4 ATP, and direct phosphorylation of glycolysis 4 ATP means the total number of ATPs in glycolysis of aerobic respiration are 8. Then by the formation of 2 triose molecules can be formed to the 2 pyruvic acids. A pyruvic acid molecule, a pyruvic acid undergoes for forms to Krebs cycle due to the 2 triose molecules. Just we have the 2 Krebs cycles. In a cycle we have 4 NADH2, 1 FADH2, and 2 cycles we have the 8 NADH2, 2 FADH2, and directly we should get the 2 ATP. In animals, in place of ATP, they forms 2 GT. సో ఇక్కడ ఒక ETS అంటే ఒక ETS ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఒక ETS కంప్లీట్ కావాలంటే ఏం కావాలి? ఒక ETS ఈజ్ ఈక్వల్ టు ఒక NADH2 ఆర్ ఒక FADH2 సరిపోతుంది. రెండు ఒకేసారి పాల్గొనవండి. సో ETSలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ETSలోకి ఏమొస్తుంది? ఒక NADH2 ఆర్ FADH2 ఈజ్ ఈక్వల్ టు ETS. అంటే మనకి ఎన్ని NADH2 ఉన్నాయండి? ఎంటైర్ Krebs cycle and glycolysis means we have the 10 NADH2. The can be leads to the formation of 10 ETS. And 2 FADH2 can be leads to 2 ETS. Means total 12 ETSs are there. Means 12 ETS is equal to 1 glucose is equal to 12 ETS. And 1 ETS is equal to 1 H2O. So 12 ETS is equal to 12 H2O. ఇది మనం ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. అట్లనే 1 ETS is equal to half O2. ఇదంతా చెప్పాలంటే చాలా అవర్స్ టుగెదర్ క్లాస్ రూమ్లో టైం అవసరమవుతుంది. 1 ETS is equal to half O2, then 12 ETS is equal to 6 O2. అంటే మనకి ఈక్వేషన్ 6 O2 12 H2O అది ఉంది, ఆ ఫార్మేషన్ ఉంది. 6 CO2 ఇది ఉంది. 6 CO2 అంటే CO2 రిలీజ్డ్ ఇన్ Krebs cycle ఓన్లీ. ఇక్కడ 3 లెక్క పెడితే 1 2 1 2 3 ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా 3 ఉంటాయి. అంటే 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 CO2. ఇది మల్టిపుల్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఏం కాదు. కాకపోతే దీన్ని నెట్ గెయిన్ ఇన్ నెంబర్ ఆఫ్ ATP ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ 100%. The 36, the total number of ATP in aerobic respiration 38. In glycolysis of aerobic respiration 8 of them 4 belongs to direct phosphorylation, the remaining 4 belongs to oxidative phosphorylation. In Krebs cycle of aerobic respiration we are getting 30 ATP. Of them 15 ATPs are belongs to a cycle, the remaining 15 ATPs are belongs to another one cycle. In that 15, the 14 ATPs are belongs to electron transport system, the remaining means oxidative phosphorylation, the remaining a single ATP we are getting direct phosphorylation. అంటే దీన్ని ఎడమర్చి చెప్పడానికి అభ్యర్థికి ముందు దీనిపైన కాన్సెప్ట్ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి, మంచి లెక్చరర్ ఉండాలి. ఇది ఒకసారి నేర్చుకుంటే దీన్ని మరి అది ఇంకోసారి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేను. దీన్ని మనం చూస్తాం. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అదేంది అని అడిగినారు కాబట్టి ఇక్కడ ఇంకోటి, ఇది వాయిస్ అయితే శ్వాసక్రియ చెప్పుకున్నాం. దీని తర్వాత ఏంది అని అంటే నెక్స్ట్ దీన్ని చూడాలంటే ద ఎంటైర్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్స్ వీ షుడ్ బి నో. అంటే కిరణజన్య సంయోగికలో మనకు కాంతి దశ నిష్కాంతి దశ 2 ఉన్నాయి. ఈ కాంతి దశలో కాంతి ఫాస్ఫోరిలేషన్ ఉంటుంది. ఈ కాంతి ఫాస్ఫోరిలేషన్లో 2 ఉన్నాయి, చక్రీయ అచక్రీయ. ఈ చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్లో ఏం జరుగుతుంది అని అంటే ద ఫోటో సిస్టమ్ నుండి అంటే పిగ్మెంట్ సిస్టమ్ నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్స్ అంటే తిరిగి అదే పిగ్మెంట్ సిస్టమ్కి చేరకుండానే ATP ఏర్పడుతుంది. దాన్ని అచక్రీయం అంటారు. ఇక్కడ చక్రీయం ఏంది అని అంటే ద రిలీజ్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ క్లోరోఫిల్ ఆఫ్ ద పిగ్మెంట్ సిస్టమ్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ of some electron vehicles, they come back to the same pigment system. Then in this process they are able to form for the ATP. Means ekkadi nunchi poyindo release ayindho akkadike raavadam chakriyam. For the formation of ATP it requires sunlight. Under presence of sunlight the released pair of electrons get back to the same pigment system. They release ATP. అంటే
ఎక్కడి నుంచి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్స్ అంట తిరిగి అదే పత్రహరిత అణువును చేరడం ద్వారా ఏటీపీని ఉత్పత్తి చేస్తే చక్రీయం అంటారు. చేరకపోతే అచక్రీయం అంటారు. ఈ అచక్రీయం చక్రీయం రెండింటిలో కలిపితే మనకి క్వశ్చన్. దీంట్లో అయితే జనరల్గా ఈ అన్ని ఆన్సర్లే దీనికి. ఎందుకు ఆన్సర్ అంటే మరి అప్పుడు ఆ పేపర్ సెట్టరు ఏం ఆన్సర్గా తీసుకుంటాడో అది ఆస్పిరెంట్ పెట్టగలగాలి. పెట్టగలిగితే రైట్ ఆన్సర్ అవుతుంది. పెట్టలేకపోతే అది మనం ఆన్సర్ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. చేస్తే దాన్ని ప్రూఫ్ చేస్తారు. కాబట్టి ఆ ఎగ్జామినర్ అంటే ఆ పేపర్ సెట్ చేసినటువంటి ప్రొఫెసర్ యొక్క ఒపీనియన్, పరీక్ష రాసినటువంటి ఆస్పిరెంట్ యొక్క ఆన్సర్ యొక్క ఒపీనియన్ ఒకటే అయితే మీది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకని ఇది పెట్టినప్పుడు రైట్ అవుతుంది, ఇది పెట్టిన రైట్ అవుతుంది, ఏది పెట్టినా రైట్ అవుతుంది. దీన్నే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. ఇది జనరల్గా అయితే కన్ఫ్యూజియస్ క్వశ్చన్స్ నీట్ లెవెల్లో ఇస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో డిఎస్సి పరీక్ష అనేటువంటిది మనకు ఇంకో స్థాయిలోకి వెళ్ళిపోతుంది అని దీని అర్థం అనమాట. ఒకసారి 10th క్లాస్లో క్వశ్చన్లు అడిగినాడు కాబట్టి మళ్ళీసారి అదే అడగాలని ఏం లేదు. అంటే ఈ పరీక్ష విధానం పైన అభ్యర్థి ఖచ్చితంగా పట్టు సాధిస్తే తప్ప ఈ సక్సెస్ రేట్ని పెంచుకునే అవకాశం తక్కువ ఉంది. సో దీన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమన్నాడైనా ద ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫోటోసిన్థసిస్ ఫ్రమ్ 1 ఆర్ రీప్లేస్డ్ బై అన్నాడు. అంటే పిగ్మెంట్ సిస్టమ్ 1 నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్స్ జంటను ఎక్కడి నుంచి పూరిస్తుంది అనేది ఆయన క్వశ్చన్. అంటే ఎక్కడి నుంచి పూరిస్తుంది దీనికి మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఇది క్లోరోప్లాస్ట్. ఇది క్లోరోప్లాస్ట్. జనరల్లీ ఇది గ్రానా అంటాం, ఇది స్ట్రోమా అంటాం. ఈ మెకానిజం మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూస్తే తెలిసిపోతుంది. ఏం లేదు, పాండిత్యం కాదు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడో అదే. కాకపోతే ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పద్యానికి ఇది ప్రతిపదార్థంలాగా భావించాలి. ఎంట్రన్స్కి పనికి వచ్చేది ప్రతిపదార్థమే కానీ పద్యం కాదు. కాబట్టి చాలామంది ఇంటర్ టెక్స్ట్ బుక్లు ముందు వేసుకొని ఆ 10th క్లాస్ పుస్తకాల ముందు వేసుకొని చదువుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆయాసం వస్తుంది తప్ప ఉద్యోగం రాదు. ఎందుకు రాదు అంటే నువ్వు 10th క్లాస్ పుస్తకం చదివితే చెప్పినాను 10th పాస్ అవుతావు, బ్రహ్మాండంగా పాస్ అయిపోతావు. ఆల్రెడీ పాస్ అయినా కాబట్టి మళ్ళీ పాస్ కావాలన్నా ఆలోచించాలి మనం. ఇంటర్మీడియట్ పుస్తకాలు చదివితే ఇంటర్ పాస్ అవుతారు, ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాటర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ద ప్రొఫెసర్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, యూ షుడ్ బి గెట్ ద అనాలిసిస్ ఫ్రమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టెక్స్ట్ బుక్. The analysis of the textbook is a material for examination of entrance. అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తే ఈ గ్రానా ఉంది, స్ట్రోమా ఉంది. ఈ స్ట్రోమాలో ఏమవుతుంది, గ్రానా భాగంలో ఏమవుతుంది, థైలకాయిడ్ ఉంటుంది. ఈ థైలకాయిడ్ పైన మనకు థైలకాయిడ్ అంటారు దీన్ని. మెంకే అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ థైలకాయిడ్ అనే పదం ఇచ్చినాడు. ఆ డిస్కాయిడ్ స్ట్రక్చర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ థైలకాయిడ్ ఇస్ నోన్ యాజ్ క్వాంటోజోమ్. దీన్ని క్వాంటోజోమ్ అంటారు. క్వాంటోజోమ్ అంటే ఇది 20 నుండి 40 క్వాంటోజోములు ఉంటాయి ఒకే థైలకాయిడ్ పైన. థైలకాయిడ్ అంటే గ్రానా అంటే ఏంది అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ లామెల్లా, ఏ గ్రూప్ ఆఫ్ థైలకాయిడ్స్ కలెక్టివ్లీ నోన్ యాజ్ లామెల్లా, ఏ గ్రూప్ ఆఫ్ లామెల్లా కలెక్టివ్లీ నోన్ యాజ్. నేనేమంటున్నానంటే ఇది క్వాంటోజోమ్. ఈ క్వాంటోజోమ్లో ఏమవుతుంది, ఏమున్నాయి క్వాంటోజోమ్లో అంటే ద క్వాంటోజోమ్ ఈజ్ ఫిల్డ్ విత్ పిగ్మెంట్స్ అనమాట. 10% పిగ్మెంట్స్ విచ్ ఎవర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫోటోసిన్థసిస్. అంటే కిరణజన్య సమీకరణలో పాల్గొనేటువంటి వర్ణద్రవ్యాలు 10% ఉంటాయి. ఆ 10% కూడా క్వాంటోజోమ్లో ఉంటాయి. ఈ క్వాంటోజోమ్లో ఉండేటువంటి పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే ద ట్రాప్ టు సన్లైట్ అనమాట. ఈ సన్లైట్ని ట్రాప్ చేసి సన్లైట్ సమక్షంలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ దే కెన్ బి డైరెక్ట్లీ ఎంటర్ టు దిస్ వన్. దీన్ని లూమెన్ అంటారు. అంటే థైలకాయిడ్ యొక్క మధ్య భాగం ఖాళీగా ఉంటుంది, దీంట్లోకి పోతుంది నీరు. దీంట్లోకి నీరు పోయినప్పుడు ఏమవుతుందనంటే ఈ కాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం అవుతుంది. ఎట్లా విచ్ఛిన్నం అవుతుంది ఇది చూడాలి. 4H2O gives rise 4H plus 4OH minus ions. ఎందుకో ఈరోజంతా డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 4OH minus ions, 2H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ 2H2O2 చూసినప్పుడు 2H2O plus O2. Before 1930 the scientists were thought, what they was thought means the released oxygen of photosynthesis belongs to CO2 అనుకునేవారు. అంటే ఈ CO2 అనేటువంటిది ఇక్కడికి వచ్చేసి CO2 దీంట్లోకి వచ్చేస్తే దీంట్లో ఈ C అనేటువంటిది గ్లూకోజ్ యొక్క ఫార్మేషన్లో పాల్గొంటుంది, ఆ O2 మళ్ళీ బయటకు వస్తుందని భావించేవారు. కానీ వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ పైన పరిశోధన చేసి ఏం చెప్పినారంటే ద రిలీజ్డ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ విత్ ద CO2, ద రిలీజ్డ్ ఆక్సిజన్ ఈజ్ బిలాంగ్స్ టు వాటర్ అన్నాడు. అంటే
దీంట్లో 4 H2Oలు పాల్గొని 2 ఏర్పడ్డాయి. అంటే హౌ మెనీ H2O సార్ కన్జ్యూమ్డ్ హియర్? 2 H2O. కన్జ్యూమ్ అయితే ఒక O2 బయటికి. అంటే 1 O2 ఈజ్ ఈక్వల్ టు 2 H2O. ఇది కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ 2 H2O అనేటువంటిది స్ప్లిట్ అయిపోయి ఆక్సిజన్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు దీని నుంచి ఎన్ని ఎలక్ట్రాన్లు? 4 ఎలక్ట్రాన్స్, 4 ప్రోటాన్స్ బయటకు వెళ్తాయి. అదే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ముందు ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు థైలకాయిడ్ కదా, ఇది సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్, ఇదేమో నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఇక్కడ 2 NADH2 మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ 2 H2O స్ప్లిటెడ్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు. ఫస్ట్ ఏమవుతుంది? ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్తో అది PS1 ఎగ్జైటెడ్ దైట్ సైడ్. అంటే ఇక్కడ ఒక 4 క్వాంటమ్స్ PS1 పాల్గొంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్ నాన్ సైక్లిక్ photophosphoration the PS1 they can be self excited, the released pair of electrons. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ రిలీజ్ అయినటువంటి ఇక్కడ ఈ PS1లో రిలీజ్ అయినటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డైరెక్ట్గా NADPH చేరుతాయి. నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇట్లా చేశాను, ఇది సైక్లిక్, ఇది నాన్ సైక్లిక్ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంది? ఇక్కడ PS1 పాల్గొని ద రిలీజ్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు NADPH2. దీనికి పోతుంది ఎలక్ట్రాన్, దీని నుంచి పోయింది ఇంక నుంచి వస్తుంది మళ్ళీ PS2 ఉంటుంది. ఈ PS2 నుంచి రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ దీని చేస్తుంది. మరి దీని నుంచి పోయిన ఎలక్ట్రాన్ దేనికి వస్తుందంటే ఇది H2O ఉంటుంది, 2 H2O. ఈ 2 H2O రిలీజ్డ్ యాజ్ 4 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఎలక్ట్రాన్లు దీనికి చేస్తుంది. అంటే PS1 ద్వారా రిలీజ్ అయినటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి ఫిల్డ్ బై PS2 అండ్ PS2 ద్వారా రిలీజ్ అయినటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ బై వాటర్. అంటే ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ ఏం పెట్టాలి? దీని నుండి పోయినటువంటి ఎలక్ట్రాన్స్ అంటే దీని నుంచి వస్తుంది, రైట్ ఆన్సరే. మరి దీని నుంచి పోయింది, దీని నుంచి వస్తుంది, ఇది కూడా రైట్ ఆన్సరే. అంటే దీని అర్థం ఏంది అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆ క్వశ్చన్ పేపర్ సెట్టర్ యొక్క ఒపీనియన్ను మనం కనుక పరిగణలోకి తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. అందుకని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుందని చెప్పాను కదా. ఇది గ్రానా, దీంట్లో మనకు థైలకాయిడ్, ఇది లూమెన్, ఇది క్వాంటోజోమ్, ఇది సైక్లిక్, ఇది నాన్ సైక్లిక్. ఇక్కడ NADP ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 2 H2 అయింది, రిలీజ్ అయితే ఒక O2 బయటకు వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు వచ్చినాయంటే 2 ఎలక్ట్రాన్లు వస్తాయి, 2 ప్రోటాన్లు వస్తాయి కదా. ఈ ఎలక్ట్రాన్లు దీంట్లోకి పోతాయి, దీని నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్లు దీని నుంచి బయటికి పోయినటువంటి ఎలక్ట్రాన్లు దీని నుంచి వస్తాయి. అంటే PS2 ఉంటుంది, ఇక్కడ PS1 ఉంటుంది. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో ఇప్పుడు చూడండి, ఇది సైక్లిక్ కాకుండా ఒక నాన్ సైక్లిక్ వేస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ ఇది. ఇక్కడ PS1 ముందు ది ఎగ్జైటెడ్ ఇట్ సెల్ఫ్ means 683 nanometers wavelength sunlight they absorbed by PS1 for the 4 quantums. Here the point of reaction is chlorophyll A P700. It's released a pair of electrons, they transfer to NADP. But దీని నుంచి పోయిన ఎలక్ట్రాన్స్ అంటే దీని నుంచి వస్తుంది. అంటే PS1 after PS2 what happened? The PS2 absorbs to low wavelength sunlight 673 nanometers for the 4 quantums. అండ్ క్లోరోఫిల్ A P680. ఇక్కడనేమో క్లోరోఫిల్ A P700. ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తుంది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను, NADPకి చేరుతుంది. దీని నుంచి రిలీజ్ అయినటువంటి దీని నుంచి పోతుంది, దీని నుంచి పోయింది దీని నుంచి వస్తుంది. అంటే PS1 నుండి పోయిన ఎలక్ట్రాన్స్ అంట ఫిల్డ్ బై PS2 and a pair of electrons which were lost by the PS2 is fulfilled by water. అంటే
వాటర్ నుండి H2O నుండి మనకు పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ PS2 చేరుతాయి. ఇది మీకు కొంతమేరకు అర్థమైంటుంది అనుకుంటా. అంటే దీంట్లో ఏది ఇచ్చినా రైట్ ఆన్సరే. PS1 నుంచి పోయింది PS2 నుంచి వస్తుంది, రైట్ ఆన్సరే. PS2 నుంచి పోయింది వాటర్ నుంచి వస్తుంది, రైట్ ఆన్సరే. కాబట్టి దీన్ని మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. వీటన్నిటిని మనం అదే ఆ 20% ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో వాటిలో మనం ఆన్సర్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా డెరివేటివ్ మెథడ్లో నేర్చుకోవాలి. అంటే చాలామంది ఏమనుకుంటారు, ఈ సిలబస్ అంతా ఎందుకు చదవరు డిఎస్సి అభ్యర్థులు అంటే దీన్ని చూసి ఎందుకు భయపడతారు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. ఏంది అపోహ? నాకైతే ఎలాంటి అపోహ ఉండేనో ఈ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది సరైన విధానం కాదనే ఒక 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 తప్పుడు ఆలోచన ఎట్లా నాకు ఉండేనో ఈ డిఎస్సి చదివేటువంటి అభ్యర్థులకు ఒక అపోహ ఉంటుంది. ఏంటది అపోహ అంటే అసలు ఇదంతా మనం చదవగలుగుతామా? ఇది ఆప్షన్. దీన్ని చదవని ఎవరు అడగలే, ఎక్కడ లేదు చదవని, అసలు ఆ పాయింటే లేదు. గవర్నమెంట్ ఏం అడుగుతుంది? నువ్వు గుర్తించు అంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చినాం బాబు, 4 ఆప్షన్లు ఇచ్చినాం, ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ రైటో గుర్తించు బాబు అడుగుతుంది తప్ప ఈ 4 ఆప్షన్లని బైహార్ట్ చేయండి అని ఏ గవర్నమెంట్ అడగలేదు, ఏ క్వశ్చన్ పేపర్ సెటరు అడగలేదు. అసలు అది విధానమే కాదు. రికగ్నైజేషన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్కు రైట్ ఆన్సర్ గుర్తుపట్టేట్టుగా చదివితే సరిపోతుంది. కానీ ఇప్పుడు అదంతా బైహార్ట్ చేయాలి అనేటువంటిది కరెక్ట్ సమాధానం కాదు, సరైనటువంటి ఆలోచన కూడా కాదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు చాలా టైం ఉంది కాబట్టి దీన్ని ఎడమర్చి మీరు నేర్చుకోగలిగినట్లయితే ఇప్పుడు నేను ఇంకొక 2-3 క్లాసులు కూడా రేపు పీజీటీ పేపర్ కూడా ఒకటి ఉంది, ఆ పీజీటీ పేపర్ని కూడా అనాలిసిస్ చేస్తాను. అయితే మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంది అంటే ఈ దీపావళి తర్వాత వచ్చేటువంటి గురువారం రోజు నేను పెద్దంబరపేట హైదరాబాద్లో ఒక ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. దీనికి కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు ఏమైనా ఫోన్ చేస్తే అదనపు సమాచారం మీకు క్లియర్గా ఇస్తాను. దీని మొత్తం డ్యూరేషను 4 మంత్స్ అండి. ఈ 4 మంత్స్లో మనకు టోటల్ సిలబస్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఈ రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో నోట్స్, క్లాస్ రూమ్ నోట్స్ మొత్తం కూడా మీకు అందజేస్తాం. ఎక్స్పర్టైజేషన్ అనేటువంటిది క్లాస్ రూమ్లో తప్పకుండా మెయింటైన్ చేస్తాం. ఇది మా మాట నమ్మాల్సిందిగా మనవి. అయితే దీనికి మనం ఫీజు వివరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా అభ్యర్థులు రావాలనుకునే వాళ్ళు ఉంటే దీనికి 4 మంత్స్ అంటే 120 రోజుల్లో ఒక హాఫ్ డే మీకు పర్ఫెక్ట్గా క్లాస్ ఉంటుంది. వారంలో 1 రోజు లేదా 2 రోజులు ఫుల్ లెంత్ క్లాసెస్ ఉంటాయి. మిగిలిన టైంలో ఒక 5 అవర్స్ క్లాస్ ఉంటుంది. తర్వాత ఉమెన్స్కి అయితే బ్రహ్మాండమైనటువంటి హాస్టల్ ఉంది. తర్వాత మెన్స్ అయితే మేము ఆ సరౌండింగ్లో మీకు మంచి ఒక రూమ్స్, అంటే జనరల్గా బ్యాచిలర్స్కు రూములు ఇవ్వరు అని అంటాం, కానీ మాకు తెలిసిన ఏరియా కాబట్టి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ హౌజెస్లో నేను తప్పకుండా మీకు మంచి రూమ్ని ఏర్పాటు చేస్తాం. మా హాస్టల్లో మెస్ ఉంది కాబట్టి మీరు దాంట్లో అదే రూమ్లో ఉండి మెస్ మా దగ్గర తీసుకోవచ్చు. లేదు వండుకొని తింటాం, అది కూడా కుకింగ్ చేసుకుంటాం, అది ఓకే. బట్ దీనికి ఈ డిఎస్సి జేఎల్, ఈ డిఎస్సి బయోసైన్స్, జేఎల్, గురుకులాలు, తర్వాత మోడల్ స్కూల్స్ వీటన్నిటిని నేను దీపావళి తర్వాత వచ్చే గురువారం రోజు స్టార్ట్ చేయబోతున్నాను. అభ్యర్థులు ఎవరైనా అంటే కావాల్సిన వాళ్ళు, కోచింగ్ కావాల్సిన వాళ్ళు దానికి ఆఫ్లైన్కి వస్తే తప్పకుండా 4 మంత్స్లో కావాల్సిన సమాచారం ఇస్తాను. ఈ ఆన్లైన్ అనేటువంటి కార్యక్రమం మన యాప్ డెవలప్ అయింది, నాకు తెలిసి ఇంకొక 2 రోజులు పడుతుంది లేదా 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజులు కూడా మీకు ఈ వీడియోల ద్వారా తగిన సమాచారం, ఎవరైనా అభ్యర్థులు మీకు ఏమైనా క్వశ్చన్స్ రేజ్ చేసి డౌట్ఫుల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు నాకు సెండ్ చేయండి. నేను వాటిని తప్పకుండా ఎనాలిసిస్ చేస్తాను. కొద్ది మేరకు ఇది మీకు ఉపయోగపడుతుంది. అంటే మీకు కాన్సెప్ట్ ఉన్నప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. అంటే నేను ఓన్లీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినప్పుడు దాని వెనకాల కాన్సెప్ట్ బేస్ మీకు ఉండాలి. లేనప్పుడు ఇది క్లారిటీగా ఉండదు. సరే, అయినా నేను ఒక ప్రయత్నం చేస్తాను. మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు సెండ్ చేయండి. నేను తప్పకుండా దాన్ని మీకోసం తప్పకుండా దాన్ని అనాలిసిస్ చేస్తాను. రెండోది ఇంకా ఏమిటి ఇక్కడ మీకు చెప్పాల్సింది అంటే ఈ ఆన్లైన్ కోచింగ్కు తప్పకుండా మీరు తీసుకోవాలనుకుంటే దాని ఫీజు వివరాలు, దానికి ఉన్నటువంటి డ్యూరేషన్ అంతా కూడా మేము 1-2 రోజుల్లో ఈ యాప్ని లాంచ్ చేస్తాం ఇదే వీడియో ద్వారా. అప్పుడు మీకు కావాల్సిన సమాచారం ఇస్తాను. తప్పకుండా మీరు మా సబ్జెక్ట్ని ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ ద్వారా తీసుకుంటారని మనం ఆశిస్తున్నాను. ఈరోజుకు ఈ క్లాస్ ఇక్కడ ఆపుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్ ద్వారా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ని మీ ముందుకి ఎనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.